నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ. అడుగడుగున అఖండ స్వాగతం పలుకుతున్న ప్రజలు. తోక పార్టీలు ఎన్ని వచ్చినా అధికారంలోకి వచ్చేది వైసీపీనే. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖలో సందడి చేసిన సినీ నటి శ్రీముఖి. రసమై సిల్వర్ స్టోర్ ప్రారంభం. మత్స్యకారులకు అన్ని విధాల అండగా ఉంటాం. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హామీ. వైసీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర చంద్రగిరి నియోజకవర్గం దామాల చెరువుకు చేరుకుంది. 7 రోజు పర్యటనలో భాగంగా దామాల చెరువు వద్ద బస్సు యాత్రకు ప్రజలంతా గుమ్మడికాయలతో దిష్టిబొమ్మ తీసి సీఎం కు ఘన స్వాగతం పలికారు. మండుటెండలో సైతం లెక్క చేయకుండా ప్రజలంతా సీఎం జగన్ రాక కోసం వేచి చూస్తారు. ఈ సందర్భంగానే జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ తన యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో భాగంగా పలువురు బాధితులకు సీఎం జగన్ వైద్య సేవల నిమిత్తం భరోసా కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తోక పార్టీలు ఎన్నిక కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని, ఏకపక్షంగా ఓట్లు సాధించి విజయకేతనం ఎగురవేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 44వ వార్డు పరిధి అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ లో వార్డు కార్పొరేటర్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్ తన హయాంలో ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమాలకు పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండేది కాదని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. పేదరికం, కుల మతాల మధ్య తారతమ్యం లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేస్తారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యను వ్యాపారంలో చేసి అకాడమీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిందే, గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2019 ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోని రూపొందించారో, ఆ మేనిఫెస్టోలు అన్న అంశాలన్నింటినీ కూడా చెప్పిన మాటకి కట్టుబడి, చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా అమలు చేసి ఈరోజు ఏ విధంగా పేదవారికి అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ అందరినీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఇంకా రకరకాల తోక పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకవైపు. ఈరోజు ఎన్నికల్లో మనం ఎప్పుడైనా ఎవరి తరపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం, ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా
గర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని ఓటును అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కల్పించడం జరిగింది. అది ఎందుచేతంటే ఏ విధంగా అంటే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వెళ్తూ ఉంటున్నాయి. సమస్యలు ఎన్నికల్లో వాగ్దానాలు ఉన్నాయి, హామీలుగానే ఉంటున్నాయి. ఏ సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను శ్రీముఖి సినీ నటి శ్రీముఖి బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగానే షోరూమ్ లోని పలు విభాగాలను సందర్శించారు. విశాఖలోని కళామందిర్ స్టోర్ లో రసమై బ్రాండ్ తో తొలి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ రిటైల్ అవుట్లెట్ ను ప్రారంభించారు. ఈ స్టోర్ ప్రారంభానికి తాను ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాయి స్కిల్ కళా మందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చెలవాడి మాట్లాడుతూ వెండి ఆభరణాల రంగంలోకి ఆకర్షణ, వారసత్వం, అధునాతనను వెదజల్లే విలక్షణమైన పీస్లను కోరుకునే చక్కటి ఆభరణాల ప్రేమికుల అవసరాలను తీరుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కళ్యాణ్, రమేష్, సుభాష్ పాల్గొన్నారు. Opening offers ఉన్నాయి మన దగ్గర. See, thanks everybody. Thank you. వైజాగ్ రస్మై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఈరోజు నేను వైజాగ్లో లాంచ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు లాంచ్ చేయడం. అండ్ కళామందిర్ వారి సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఇది. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, అఫోర్డబుల్ ప్రైజెస్కి ఉంటుంది. హ్యాపీగా వచ్చి ఇక్కడ షాపింగ్ చేసేయండి. గుడ్ లక్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మేము వీఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ అవర్ ఫస్ట్ రస్మై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ హియర్ ఇన్ విశాఖపట్నం. And in our store, Kalamandir, ground floor, Islameta Road, and that was inaugurated by Srimukhi Garu, and thanks ma'am for taking time out of your busy schedule. And the specialty of Rasmai is, indaka Srimukhi Garu cheppinatlu, we have lots of varieties, CZs, Kundan, Nakshi, మీకు ఏ అకేషన్ కన్నా సరే, వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్, ప్రతి ఒక్క అకేషన్కి సరిపడేలాగా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అండ్ కళామందిర్ ఈస్ ద ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ హియర్ ఇన్ విశాఖపట్నం. 3 రోజుల క్రితం గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడం ఆ కుటుంబాలకే కాదు స్థానిక ఎమ్మెల్యేగా ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం మత్స్యశాఖ కార్యాలయం వద్ద సురక్షితంగా తిరిగి వచ్చిన మత్స్యకారులను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిసి భరోసా కల్పించారు. వారు సముద్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ఫైబర్ బోటు, చేపల వల జీవన భృతి కల్పించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా నష్టపరిహారం అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. మత్స్యకారు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ నగర అధ్యక్షులు కోలా గురువులు, మత్స్యకార నాయకులు పీసీ అప్పారావు తదితర నేతలతో కలిసి ఆ కుటుంబాలను పరామర్శించి ప్రాణాలతో తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చామన్నారు. అదేవిధంగా నేడు వారిని సురక్షితంగా ఆ కుటుంబాలకు అప్పచెప్పడం మత్స్యకారుడుగా ఎంతో ఆనందం కలిగించిందన్నారు. మత్స్యకారులుగా పేదరికానికి తెగింపు ఉంటుందని, అదే ధైర్యంతో యువకుల ప్రాణాలతో బయటపడ్డారన్నారు.
ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాక్ పంపించారు. అక్కడి నుంచి ఏమో పోస్ట్ గార్డ్కి మన కలెక్టరేట్కి ఆర్డర్స్ వస్తున్నాయి. బతికి తీసుకొస్తాం. అనుకోని సంఘటన దురదృష్టకరం. ఈరోజు ఒక బోటు మిస్సింగ్ అయిందని, నిన్న బయలుదేరిన ఒక బోటుని మిస్సింగ్ అయిందని ఈరోజు మరి తెలియజేయడం, రాత్రి 11 గంటల వరకు కూడా కమ్యూనికేషన్ ఉందని కుటుంబంతో మాట్లాడారని చెప్పేసి అని తెలిసి 6 ముక్కాం గ్రామానికి చెందిన భోగాపురం మండలం సంబంధించిన వారు, విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు, మత్స్యకార సోదరులందరూ కూడాను ఈరోజు తెప్ప బోట్ల మీద వారు వెళ్ళి వేటకని వెళ్ళిన వారు తిరిగి రాకపోవటం అనేది ఇప్పటికే మరి ప్రభుత్వానికి ఎప్పుడైతే వారు చెప్పిన వెంటనే ఇమీడియట్గా 2 కోస్ట్ గార్డులు వెళ్ళడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మరి వారు కూడాను పూర్తిగా మరి కుటుంబం నుంచి వారికి అన్ని విషయాలు గంగపుత్రులుగా వారికి అన్ని తెలుసు. వారు కూడాను ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడాను ప్రత్యేకంగా ఇంకా అధికంగా తీసుకొచ్చే బాధ్యతని తప్పకుండా మరి మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు. మీరు గతంలో చూశారు, ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఇంకా అగ్గి ఆరకముందే ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు. మాకు పూర్తి భరోసా ఉంది. ఏదైతే ఈ ఫైబర్ బోర్డు మునిగిపోయిందో ఆ 6 కూడా బ్రతికించి తీసుకొచ్చే బాధ్యత మా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇది మేము పూర్తి బాధ్యత వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడడం, సీఎం ఆఫీస్ తోటి వాళ్ళు డీల్ చేస్తామన్నారు. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏరియల్ సర్వే అయితే ఆగింది, ఎందుకంటే నైట్ ఏరియల్ సర్వే అవ్వదు కాబట్టి, ఏ ట్రాఫిక్ కంట్రోలింగ్ ఒప్పుకోదు కాబట్టి ఇప్పుడు 2 కోస్ట్ గార్డ్ బోట్స్ వెళ్ళాయి. ఇంకొక 6 పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక 2-3 అవర్స్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బాధాకరం ఏంటంటే మెకనైజ్డ్ బోట్ అయితే ఈ పాటికే గంటలో తెచ్చేస్తాం. దానికేమో జీపీఎస్ సిస్టమ్ ఉండేది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తెలిసిపోద్ది అన్నమాట. ఆ హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేస్తుంది. కానీ ఫైబర్ బోట్స్కి ఆ సిస్టమ్ లేదు, జీపీఎస్ సిస్టమ్ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో మేడం గారు దానికి జీపీఎస్ సిస్టమ్ ఈ ఫైబర్ బోట్స్ కూడా పెట్టించే బాధ్యత తీసుకుంటారు. సో ఏదేమైనా సరే మా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఏమీ జరగకుండా కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే గతంలో 6 రోజులు కూడా జరిగినా సరే సేఫ్గా వచ్చారు ఈ దృఢమైన మత్స్యకారులు, యంగ్ యూత్ అన్నమాట. సో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కే తమ మద్దతు అని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ తెలిపారు. విశాఖలోని తన కార్యాలయంలో తన అనుచరులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైసీపీకి ఎంతగానో సేవ చేశానని గుర్తు చేశారు. సొంత నిధులు ఖర్చు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన దక్షిణ నియోజకవర్గం మీద శ్రద్ధ చూపడం లేదని, టీడీపీతో టచ్ లో ఉన్నందున వైసీపీ గత ఇన్ఛార్జి విజయసాయి రెడ్డి తనకు దక్షిణ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. దీంతో తాను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేశామన్నారు. తనకు వైసీపీలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పినా సరే అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేశానని గుర్తు చేశారు. కానీ కొందరు కుట్రల వల్లనే తాను ఓడిపోయానని పేర్కొన్నారు. చంద్రబాబు పార్టీలో చేరితే మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, త్వరలోనే టీడీపీలో అధికారికంగా చేరుతానని, విశాఖలో దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉరుకుటి నారాయణ, విల్లూరి భాస్కర్ తో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మన దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డు నుంచి ఇక్కడ కార్పొరేటర్లు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ, వార్డు అధ్యక్షులు కానీ, మన అన్న సీతంరాజు సుధాకర్ అన్న అభిమానులు కానీ దక్షిణ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న సీతంరాజు సుధాకర్ అన్న. ఈరోజు ఆయన అంటే నడవడానికి కబురు పెట్టిన వెంటనే ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి వార్డు నుంచి ఇక్కడ విచ్చేసిన
అన్నదమ్ములందరికీ అక్క చెల్లెళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క సీతమ్మ సుధాకర్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా పరిపాలనలు సాగిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా బాధితులే ప్రతి ఒక్కరు కూడా. దక్షిణ నియోజకవర్గం కూడా బాధితులే. అభివృద్ధి లేక, చిత్తశుద్ధి లేక ఎక్కడున్న ప్రతి ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలతో పరిపాలన కొనసాగిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, అతని నాయకత్వాన్ని విభేదిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్న సీతారామరాజు అడుగుజాడల్లో ఆయనకి వ్యతిరేకంగా బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం మద్దతు ఇచ్చి మనం గెలిపించుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీకు సభాముఖంగా. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 32వ వార్డు భీమ్నగర్ ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పెన్షన్ విషయంలో కావాలని వైసీపీ రాజకీయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. అనంతరం వంశీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ, జనసేన ప్రభుత్వంతోనే సుస్థిర పాలన ఏర్పాటు అవుతుందన్నారు. మళ్లీ అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగ ప్రకటన చేసిన బీజేపీని, రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలకు దళితుల మద్దతు ఉండదని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. విశాఖలోని అంబేద్కర్ భవన్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడుస్తుందని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రకటించడం ఇది దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించండి అని పొడిగా చెబుతున్నారు. వాస్తవమే, బీజేపీని ఓడించడం అంటే సామాన్య ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి ఏమిటంటే బీజేపీకి ఓటు వేయకుండా ఉండటం అని అనుకుంటారు. కానీ బీజేపీకి ఓటు వేయకుండా ఉన్నంత మాత్రాన్నే బీజేపీ ఓడిపోదు. బీజేపీకి ఓడించడానికి ఏ పార్టీకి ఓటు వేయాలో అది చెప్పకపోతే వేరే పార్టీకి వెళ్ళి బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విధ్వంసం ఐక్య వేదిక మా కన్వీనర్ చెప్పినట్టుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రజాస్వామిక లౌకిక శక్తులకు, ఆ పార్టీలకు మాత్రమే ఓట్లు వేసి బీజేపీని ఓడించాలనేటువంటి తీర్మానం చేస్తున్నాం. ఈ పత్రికాముఖంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తున్నాం. ఈ దేశంలో రాజ్యాంగం ఉంటేనే మనకి ఈ మాత్రం హక్కులు ఉన్నాయి. మీరందరూ మా వాయిస్ని తీసుకోవడానికి ఒక ప్రెస్ అండ్ మీడియాగా వచ్చున్నారు. రేపు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ప్రెస్కు కూడా
మోదీ మీడియా ఉంటుంది తప్ప ప్రజాస్వామిక మీడియా కానీ ప్రజలు కానీ చిన్న చిన్న పత్రికా రంగం కానీ మిగిలే అవకాశం ఉండదు. మిత్రులారా, మా విధస్వ వేదిక పిలుపు ఏమిటంటే ఖచ్చితంగా మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమికి మాత్రమే వేయాలి తప్ప మీరు ఏ ఇతర పార్టీ ధర్మానికి అధర్మానికి పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటారని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 34వ వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి రోడ్ షో ప్రచార యాత్రకు బొత్స ఝాన్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమెతో పాటు నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, వైసీపీ నగర అధ్యక్షులు కోలా గురువులు, దక్షిణ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ద్రోణం రాజు, శ్రీవాత్సవ్ ప్రచారంలో ప్రసంగించి ఓటర్లను ఆకట్టుకున్నారు. 34 వార్డులో అచ్చిమ్మపేట వద్ద రోడ్ షో ప్రారంభమై డాల్ఫిన్ రోడ్డు మీదుగా 75 అడుగుల రోడ్డు వయ్యా భూపేష్ నగర్, జెండా చెట్టు, లక్ష్మీదేవి పేట, నేతాజీ నగర్ ప్రాంతాలలో ప్రచారం చేశారు. మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి బొత్స ఝాన్సీకి మనమంతా అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే కొండంత అండగా ఉంటామని వెల్లడించారు. జగనన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఆయన ఎన్నో బటన్లు నొక్కి రూపాయి లంచం లేకుండా ప్రజల ఖాతాల్లోకి లక్షల కోట్ల రూపాయలు చేర్చారన్నారు. 2024 ఎన్నికల్లో రుణం తీర్చుకునే అవకాశం ప్రజలు మా కోసమే 13 ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలని, అవి ఒకటి ఎంపీకి మరొకటి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించుకొని జగనన్నకు కానుకగా అందజేయాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. పేద రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆయన ఆశీర్వదించిన అభ్యర్థి ఇక్కడికి వచ్చే క్యాండిడేట్ ఎవరు వంశీకృష్ణ అంట. 3 ఇంజిన్లు అంట. అది ఏటా 3 ఇంజిన్లు. ఒకటి పవన్ కళ్యాణ్ ఇంజిన్ అంట, రెండో ఇంజిన్ ఏమో చంద్రబాబు నాయుడు ఇంజిన్ అంట, టీడీపీ ఇంజిన్ అంట. మూడో ఇంజిన్ ఏమో మోడీ ఇంజిన్ అంట. 3 ఇంజిన్లు అంట. ఒక్క మీకే 3 ఇంజిన్లు ఉన్నాయి, మాకు 3 ఇంజిన్లు ఉన్నాయి. ద్రోణరాజు గారి ఇంజిన్ ఒకటి నడుస్తా ఉంది ఇక్కడ, శ్రీవాస ఇంజిన్. అంతే కదా, విశాఖపట్నంలో ద్రోణరాజుకి ఒక లెగసీ ఉంది. ఆ తాత గారు ద్రోణరాజు శ్రీనివాస్ గారు, శ్రీవాసరావు గారు. వాసుపల్లి ఇంజిన్ ఒకటి నడుస్తూ ఉంది. వాసుపల్లి మత్స్యకారుడు. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు ఇంకోసారి 3 ఎమ్మెల్యే అవుతాను. మూడోది బొత్స ఇంజిన్. ఈ 3 ఇంజిన్లు దగ్గర పోటీ పడగలుగుతారా ఒకసారి చెప్పండి. ఈ 3 ఇంజిన్లు ఏంటంటే లెగసీ ఉన్నది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, వస్తా ఉన్నాయి. సో అందుకే మనం ఓటేస్తే విశాఖ పార్లమెంట్ సీటుకు బీజేపీకి ఇవ్వాలని, లేదంటే స్నేహపూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని విశాఖ బీజేపీ అనుబంధం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీకి విశాఖ ఎంపీ సీటు కేటాయించాలని కోరుతూ పలు సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షునికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగానే గాజువాక సమన్వయకర్త కరణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడానికి ఈ సీటులో ఖచ్చితంగా పోటీ చేయాల్సి ఉందన్నారు. బీజేపీకి గతంలో మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో గెలిచిన చరిత్ర ఉందని, ఈ ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్ కు అవకాశం ఇస్తే స్థానిక సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావన చేసి వాటి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు కూడా అవకాశం కల్పించాలని తెలిపారు. దానికోసం క్యాన్వాస్ చేద్దామని దేశవ్యాప్తంగా 10,000 మంది ఏజెంట్లు మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎల్ఐసి ఏజెంట్లు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగా మేము పనిచేద్దామని. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో బ్రతించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ సింబల్పై పోటీ చేయాలి, ఎంపీ సీటు బీజేపీ కేటాయించాలని మా యొక్క విన్నపం. ఇప్పుడే లేటెస్ట్గా చూసాము, జమ్మలమడుగు
ఎమ్మెల్యే సీటు వదులుకొని కడప ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని తెలిసింది. మాలో ఆశలు రేగాయి. మేము గత 15 రోజులుగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులకి మేము విజయవాడ, ఢిల్లీ కూడా వెళ్ళి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీ అరుణ్ సింగ్ గారు ఇదే పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు మేమంతా కూడా మా యొక్క ఆవేదన తెలియజేశాం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో గతంలో మేయర్ సీటు గెలుచుకున్నాం, తర్వాత ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నాం, తర్వాత ఎంపీ సీటు గెలుచుకున్నాం. ఉత్తరాంధ్రలో విశాఖలోని దొడ్డి కిరణ్ అనే వ్యక్తి నుంచి తనకు ప్రాణ భయం ఉందని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని ఫైనాన్స్ సంస్థ వ్యాపారి దొడ్డి సురేష్ పోలీసులను కోరారు. విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కయ్యపాలెంలో కేఎం ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తున్నానని, నా వద్దకు దొడ్డి కిరణ్ అనే వ్యక్తి తన కష్టాల్లో ఉన్నానని చెప్పడంతో ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 47 లక్షలు చెల్లించి అతడి బంగారాన్ని విడిపించానని, ఆ మొత్తాన్ని 3 నెలల గడువులోగా ఇచ్చేస్తారని చెప్పారన్నారు. కానీ ఏడాది గడిచినా వడ్డీ చెల్లించకపోవడంతో ఆ బంగారాన్ని వేలం వేస్తానని చెప్పానని, ఈ ఏడాది జనవరి 6న 60 లక్షలు చెల్లించి బంగారం దొడ్డి కిరణ్ చెప్పారని, కానీ డబ్బులు ఇవ్వకుండా తనపై దాడికి పాల్పడ్డారని, ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణరక్ష కల్పించాలని కోరుతున్నానన్నారు. సైన్ ఫైనాన్స్ అనే సంస్థను నేను 2011 నుంచి నడుపుతున్నాను. ఈ ఫైనాన్స్ సంస్థ అనేది దొండపర్తిలో ఉండేది వరకు ఇక్కడికి మనం మార్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మనం ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. సంవత్సరాల క్రితం దొడ్డి కిరణ్ అనే అతను వైఎస్ఆర్సీపీలో తిరుగుతూ ఉంటారు. సంవత్సరాల క్రితం నా బంగారం వేలం వేసేస్తున్నారు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు, అందులో నేను తాకట్టు పెట్టాను, అక్కడ వడ్డీ కట్టిన కారణంగా వాళ్ళు వేలం వేసేస్తున్నారు, కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఒక 2-3 నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను నేను మీ దగ్గర నుంచి, అక్కడ వడ్డీలు అవి కట్టి మీ దగ్గర అది విడిపించి మీ దగ్గర ఉంచండి అన్నాను. 47 లక్షల రూపాయలు డబ్బులు నేను అక్కడ కట్టి అక్కడ నుంచి బంగారం విడిపించి నా దగ్గర ఉంచాను. నేను 3 నెలల్లో విడిపిస్తానన్న వ్యక్తి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా వడ్డీలు కట్టలేదు. దాంతో నేను చాలాసార్లు కాల్ చేయడం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది, అయినప్పటికీ కూడా సరిగా స్పందించేవాడు కాదు. దాంతో నేను అమ్మేస్తాను నేను ఆ బంగారాన్ని, ఇంతకాలం అంటే నా వాళ్ళు కాదు, అప్పుడే వాళ్ళు అమ్మేస్తున్నారు అంటే దాని వాల్యూ దాటిపోవడం వల్ల వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది. అయినప్పటికీ నీ మాట గౌరవించి మొత్తం డబ్బులు కట్టి నేను విడిపించి ఇక్కడ వరకు తీసుకొచ్చి సంవత్సరంన్నరగా వస్తున్నా కూడా మీరు ఇంకా విడిపించట్లేదు, వడ్డీ కూడా కట్టట్లేదు అనేటప్పటికీ సరే నేను వేరే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు పట్టుకొచ్చి విడిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో సరే రండి అని చెప్పాను. ముందు రోజు వచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జ్ఞానాపురం ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కీలకమైన ప్రాంతమైన జ్ఞానాపురంలో కాలుష్య నియంత్రణకు అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడప గడపకి సౌత్ నియోజకవర్గం 41వ వార్డులో తిరుగుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. ఇక మాట్లాడడానికి అయితే ఏం లేవు, అందరి మాట ఒకటే, ఒక్క అవకాశం 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాం. మరి ఇంక చూసుకోవడానికి కూడా ఏం లేవు. వన్ సైడ్గా ఓటు రెడీగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, మా భవిష్యత్తులో మా యువతందరికి కూడా ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఒక పరిశ్రమ రావాలన్నా, ఏ ఒక్కటి రావాలన్నా కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి. ఉమ్మడి ప్రభుత్వం వస్తే తప్ప ఇంకొక మార్గమే లేదు. మమ్మల్ని మాయ చేశాడు. తను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడానికి కాదు, కేవలం దుర్మార్గమైన పాలనతో విశాఖపట్నంతో పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజల కోరిక ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఏకైక మార్గం
అభివృద్ధికి సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 73 వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని, జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఈ కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, రాజన్న వెంకట్రావు, కులుకూరు మంగరాజు, మొల్లి చిన్న, మొహమ్మద్ గౌస్, షౌకత్ అలీ, ఆళ్ల శివ గణేష్, ఈకలపాటి యువశ్రీ, గొందేసి రమణారెడ్డి, కంది పైడినాయుడు, కరణం వేణుగోపాల్, వి రామకృష్ణరాజు, గొరుసు సత్యరెడ్డి, బొట్ట సత్యబాబు, ప్రభా, కె వరలక్ష్మి, వార్డు బూత్ లెవెల్ కన్వీనర్లు పాల్గొన్నారు. అప్పులుంటే ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓరలేనితనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులను. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 25వ వార్షికోత్సవ వేడుకలు నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల టాలెంట్ హంట్ ను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ పాఠశాల ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరై చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. స్కూల్ చైర్మన్ మర్ల రాము నాయుడు, ప్రిన్సిపల్ మర్ల వాణిశ్రీ ఆధ్వర్యంలో పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందడి చేస్తూ ఆ ప్రాంతాన్ని అలజడిగా మార్చేశారు. పిల్లలు చేసిన అలజడిని చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరల వాణిశ్రీ మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభను వివరించారు. కార్యక్రమంలో ఏపీపీయు ఎస్ఎంఏ కోశాధికారి ఎంవి రావు, రీజనల్ ప్రెసిడెంట్ పిఏఎన్ రాజు, జిల్లా అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, ఈసీ మెంబర్ ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. regarding today's meeting. Of course, all of you good evening. ముఖ్యంగా నాయుడు గారిని జస్ట్ లాస్ట్ 3 months బ్యాక్ ఒక్కసారి నేను కలిశాను. ఈ తాలూకా మెథడాలజీ కోసం నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్నటువంటి ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎలాగైనా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఈజీ వేలో ఇవ్వాలని ఆలోచిస్తూ ఫస్ట్ టైం మేము డిజిటల్ క్లాసెస్ కూడా అంటే విజయనగరంలో ఫస్ట్ నేనే పెట్టాను. మాది 1000 చిల్డ్రన్ ఉన్నారు పిల్లలు. లాస్ట్ ఇయర్ కూడా 592తో విజయనగరంలో ఫస్ట్గా గెలిచాం మేము. సో వీఆర్ ఆల్సో హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ బట్ ఇన్ సెర్చ్ ఆఫ్ సాల్వింగ్ ది బర్డెన్ ఆఫ్ ది స్టూడెంట్. మీరు చాలా నేను ఈవెన్ సింగపూర్ కూడా వెళ్ళి ఎడ్యుకేషన్ సర్వీస్లో పాల్గొన్నాం. అలాగే మాంటెసోరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. మాంటెసోరీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాను ఈ ఇయర్ ఇక్కడ. సో అవన్నీ చూసినాక ఈ కలిసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ, అడుగడుగున అఖండ స్వాగతం పలుకుతున్న ప్రజలు. తోక పార్టీలు ఎన్ని వచ్చినా అధికారంలోకి వచ్చేది వైసీపీనే, విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖలో సందడి చేసిన సినీ నటి శ్రీముఖి, రసమై సిల్వర్ స్టోర్ ప్రారంభం. మత్స్యకారులకు అన్ని విధాల అండగా ఉంటాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హామీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.